తిరుమల శ్రీవారి సన్నిధికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేవదేవుడి దర్శనానికి వచ్చే భక్తులకు వసతితో పాటు అన్నదానం చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎంత రద్దీ ఉన్నా ఎప్పటికప్పుడు అల్పాహారాలు, అన్నప్రసాదాలు పంపిణీ చేస్తోంది టీటీడీ. పర్వదినాలు, రద్దీ రోజుల్లో భక్తుల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. అటు దర్శనం టైంలో క్యూ లైన్లలో ఉండే పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్న ఘటనలపై టీటీడీ అదనపు ఈవో దృష్టి పెట్టారు. ఏ ఒక్క భక్తునికి అన్నప్రసాదం అందలేదనకుండా అందరికీ శ్రీవారి అన్నప్రసాదం అందించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటోంది టీటీడీ. తిరుమల పుణ్యక్షేత్రం దేవదేవుడి దర్శనం తర్వాత కొండపై ఒక్క పూటైనా అన్నప్రసాదం తినాలని భావిస్తారు భక్తులు. తిరుమలకు వచ్చే భక్తుల కోసం రుచిగా, శుచిగా స్వామివారి అన్నప్రసాదాలు అందిస్తుంది టీటీడీ. ఇందుకోసం మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్ లో భక్తులకు 3 పూటల అన్నప్రసాదాలు వడ్డిస్తోంది. ప్రతిరోజు అన్నదాన సత్రంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11:30 వరకు అన్నప్రసాద వితరణ చేస్తారు. ఇక గరుడ సేవ నాడు రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాదం ఉంటుంది. వెంగమాంబ కాంప్లెక్స్ లో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి అన్నం, కూర, చట్నీ, సాంబార్, రసం, మజ్జిగ, చక్కెర పొంగలి అందిస్తారు. దీంతో పాటు వైకుంఠం కాంప్లెక్స్ 1, 2 బయట క్యూ లైన్లు, పిఎస్సీల దగ్గర ఫుడ్ కౌంటర్లలో టైం ని బట్టి సాంబార్, రైస్, ఉప్మా, పొంగలి, పులిహోర అందిస్తారు టీటీడీ సిబ్బంది, స్వామివారి సేవకులు. తిరుపతిలో మార్కెటింగ్ గోడౌన్ నుంచి ప్రయోగశాలలో పరిశీలించిన తర్వాత అన్నప్రసాద విభాగానికి సరుకులను అందజేస్తారు. అన్నప్రసాదాల తయారీకి ప్రతిరోజు 12 నుంచి 15 టన్నుల బియ్యం, 8 నుంచి 10 టన్నుల కూరగాయలు వినియోగిస్తున్నారు. ఇక్కడ టీటీడీ సిబ్బందితో పాటు శ్రీవారి సేవకులు కూరగాయలు తరగడం, సరుకులను శుభ్రం చేయటం, యాత్రికులకు ఆహారం అందించడం వంటి సేవలు అందిస్తూ ఉంటారు. తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు. సాధారణ రోజులలో 55 నుంచి 70 వేల మంది భక్తులు కొండకు వస్తుంటారు. సాధారణంగా కంపార్ట్మెంట్లలో అన్నప్రసాద పంపిణీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకు టీటీడీకి పటిష్టమైన వ్యవస్థ, ప్రణాళిక ఉంటుంది. అయితే వరుస సెలవులు, ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, పెరటాసి మాసం, వేసవి సెలవుల్లో ఈ సంఖ్య 1,00,000కు పైగానే ఉంటుంది. ఇలాంటి టైంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2 మొత్తం నిండిపోయి బయట నారాయణగిరి షెడ్లు, ఔటర్ రింగ్ రోడ్డు వరకు క్యూ లైన్లలో పెద్ద ఎత్తున భక్తులు బారులు తీరుంటారు. దీంతో శ్రీవారి దర్శనం కోసం సుమారు 20 నుంచి 30 గంటల సమయం పడుతుంది. దీంతో భక్తులు బయట క్యూ లైన్లలోనే 7 నుంచి 10 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది. క్యూ లైన్లు, షెడ్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా పాలు, అల్పాహారం, అన్నప్రసాదాలు అందిస్తుంది టీటీడీ. కొన్నిసార్లు పూర్తి స్థాయిలో భక్తులందరికీ ఆహారం అందక ఇబ్బంది పడే పరిస్థితులుంటాయి. కొన్ని ప్రాంతాలకు ఆహారం తీసుకువెళ్లే మార్గం లేక తరచూ భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ప్రతి భక్తుడికి అన్న ప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. అదనపు ఈవో వెంకయ్య చౌదరి అన్నప్రసాదాల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కొండపై రద్దీ టైంలో బయటి క్యూ లైన్లను పరిశీలించి అన్ని విభాగాల అధికారులతో సాధ్యాసాధ్యాలపై చర్చించారు. కొన్ని ప్రాంతాలలో కంటిన్యూగా ఆహార పదార్థాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. కంపార్ట్మెంట్ల తరహాలోనే క్యూ లైన్లను డివిజన్ చేయాలని నిర్ణయించారు అదనపు ఈవో. ప్రతి 400 మందికి ఒక టీం చొప్పున అన్న ప్రసాదాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో ప్రతి భక్తుడికి అన్న ప్రసాదాలు అందించేందుకు కృషి చేస్తున్నామని వివరించారు. వీకెండ్స్ లో మరీ ఎక్కువ కూడా ఉంటారు. మోర్ దాన్ 1,15,000, 1,20,000 దగ్గర కూడా భక్తులు వస్తూ ఉంటారు. సో మీ అందరికీ తెలుసు మన టెంపుల్ కెపాసిటీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆబ్వియస్గా చాలామంది కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది పెయిన్ఫుల్గా ఉండకుండా ఉండటానికి మనకి క్యూ కాంప్లెక్స్లో అయితే మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అందుకని క్యూ లైన్స్లో కూడా క్యూ కాంప్లెక్స్లో ఉండే సిస్టాన్ని ఎగ్జాక్ట్గా రిప్లికేట్ చేయాలని ఆ పని చేస్తున్నాం అనమాట. అయితే దీంట్లో మూవింగ్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉండే విధంగా క్లోజ్డ్గా ఉండదు కాబట్టి అందుకు అనుగుణంగా మనం ఎలా చేయాలి, మూవింగ్ క్రౌడ్కి ఏ రకమైన ఫెసిలిటీస్ ఇవ్వాలి, ఏ రకమైన సిస్టాన్ని ఇంటిగ్రేట్ చేసుకోవాలి, బిల్డ్ చేసుకోవాలనేది 2-3 రోజుల నుంచి అదే పనిలో అందరం కూడా వర్క్ చేస్తున్నాం. అయితే తిరుమలలో తొలినాళ్లలో పరిస్థితులు ఎలా ఉండేవి?
పూర్తిగా దట్టమైన అడవి మధ్యన ఉండే ఆలయానికి వచ్చే భక్తులకు ఎవరు ఆకలి తీర్చేవారనే ప్రశ్నలకు తరికొండ వెంగమాంబ గుర్తొస్తారు. అంతకు ముందు ఎందరో రాజులు, చక్రవర్తులు స్వామివారి నైవేద్యానికి భూరి విరాళాలు ఇచ్చినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే భక్తుల కోసమే ప్రత్యేకంగా అన్నప్రసాద వితరణ చేసిన ఘనత మాత్రం తరికొండ వెంగమాంబకే దక్కుతుంది. శ్రీవారి అపర భక్తురాలైన ఈ తెలుగు కవయిత్రి 17వ శతాబ్దంలో తిరుమలలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. దీంతో తిరుమలలో అన్నప్రసాద వితరణకు నాంది పలికిన తరికొండ వెంగమాంబ పేరుతోనే కొత్త అన్నప్రసాద భవనాన్ని ప్రారంభించింది టీటీడీ. అత్యాధునిక, ఆధునిక హంగులతో ఒకేసారి 4,000 మంది అన్నప్రసాదం స్వీకరించేలా బిల్డింగ్ నిర్మించారు. 2011 జూలై 11న అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఈ భవనాన్ని ప్రారంభించారు. అయితే కొండకొచ్చే భక్తుల సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతుండటంతో ఉచిత అన్నప్రసాద వితరణకు టీటీడీ శ్రీకారం చుట్టింది. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. ఎల్వి రామయ్య అనే భక్తుడు ఇచ్చిన 10 లక్షల రూపాయల విరాళంతో టీటీడీ ఉచిత అన్న ప్రసాదాన్ని మొదలుపెట్టింది. అప్పట్లో పరిమిత సంఖ్యలో మాత్రమే ఉచిత భోజనం దక్కేది. శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయంలో ఉచిత భోజనం టిక్కెట్లను అందించేవారు. మొదట 2,000 మందికి మాత్రమే భోజనం అందించేవారు. ఇలా ప్రారంభమైన అన్నప్రసాద వితరణ క్రమంగా భక్తుల సంఖ్య వేలకు వేలు పెరుగుతూ వస్తోంది. రద్దీ నేపథ్యంలో 2008లో సర్వభోజన పథకానికి శ్రీకారం చుట్టింది టీటీడీ. అప్పటి నుంచి తిరుమలకు వచ్చిన భక్తులందరికీ శ్రీవారి అన్నప్రసాద వితరణను ఉచితంగా కొనసాగిస్తూ భక్తుల సేవలో తరిస్తోంది. అడిగిన వారికి లేదనకుండా అన్నప్రసాదాలు అందిస్తున్న టీటీడీ అన్నపూర్ణగా ఖ్యాతి గడిస్తోంది. శ్రీవారి దర్శనానికొచ్చే యాత్రికులకు అక్షయ పాత్రగా నిలుస్తోంది. అన్నప్రసాద వితరణలో ఇతర ధార్మిక సంస్థలకు ఆదర్శంగా నిలుస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.